నాన్నగారి విగ్రహం పెట్టినట్టున్నారు. గతంలో అది అనపర్తి నియోజకవర్గంలో ఉండేది, ఇప్పుడు మండపేట నియోజకవర్గంలో ఉంది. అక్కడ నాన్నగారి అభిమానులు అందరూ కలిసి పెడితే మొన్న చంద్రబాబు నాయుడు గారు ఆవిష్కరణ చేశారు. చాలా చోట్ల పెట్టారు, ఇవాళ ఇంకొకటి కూడా పెట్టారు. ఈ మధ్య దాదాపు ఒక 4-5 చోట్ల విగ్రహ ఆవిష్కరణలు జరిగింది. ఆయన మార్కు కొనసాగిస్తున్నారు మీరు అనుకోవచ్చా? అవును, తప్పనిసరిగా సార్. ఎందుకంటే ఆయనే నాకు పోటీ. ఆయనే మీకు పోటీ అంటే ఎందువల్ల అంటే, ఒక సక్సెసర్గా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆ సక్సెసర్ని ఎవరైనా ఫస్ట్ జనరేషన్ వాళ్ళతోనే పోలుస్తారు. ఏదైనా మేము ఆయన మార్కు చూపించకపోయినా, ఆయన లెవెల్లో మేము పనిచేయకపోయినా, ఇదే విషయం పైన మూలారెడ్డి గారు అయితే ఎలాగా స్పందించేవారు, ఇవాళ రామకృష్ణారెడ్డి ఎలా స్పందిస్తున్నారని బేరీ చేసుకుని ఇమీడియట్గా అంటారు ఇదే మూలారెడ్డి గారు అయితే ఇట్లా కాదు అని. అందువల్ల ఆయన్ని పోటీగా తీసుకొని ఆయనకి తగినట్టుగా పనిచేయాలనే భావంతో నేను ముందుకెళ్తా ఉన్నా. మీరు మీ అపోజిషన్ లీడర్ని బాగా రాటు తెలియదట్టు చేసినట్టున్నారు. రాటు తేలేరంటే దేంట్లో ఫ్రస్ట్రేషన్లో అంటారా, లేకపోతే ప్రతి దాని మీద స్పందిస్తూ ఉన్నారు, ప్రతి విషయం మీద ఆపోజిట్గా మాట్లాడుతూ ఉన్నారు. ప్రతిపక్షం అంటే మాట్లాడాలి కాదంట్లా, కానీ ఆయన ధోరణిలో కొంచెం విభిన్నంగా వచ్చింది. మీరేం చేసినా పర్లేదు, లాఠీ చార్జ్ కూడా చేయమంటున్నారు. ఎందువల్లంటే ఆయన లాఠీ చార్జ్ చేయటం అంత సీన్ ఉన్న లీడర్ కాదు. ఆయన్ని హౌస్ అరెస్టులు చేసేటంత సీన్ ఉన్న లీడర్ కాదు. ఆయన వెనక ఎవరో కేడర్ లేరు. వాళ్ళు రేపో మాపో కూడా పార్టీ వదిలేస్తుందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ పార్టీ వదిలేస్తుందని వార్తలు వచ్చిన దగ్గర నుంచి ఆయన ఏదో ఒక విధంగా లైవ్లో ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు అనేది వాళ్ళ కార్యకర్తలే అనుకుంటా ఉన్నారు. ఇటీవల కాలంలో ఒక సీనియర్ కాకినాడ జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రి కూడా చిట్చాట్ సంభాషణలో ఎందుకు అతను అట్లా మాట్లాడుతూ ఉన్నాడో, అతన్ని తొలగించాలి, అతన్ని రిప్లేస్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు 2019లోనే ఆలోచన చేశారు, వేరే క్యాండిడేట్ లేక ఇచ్చారు. ఈసారి తప్పనిసరిగా రేపు రాబోయే ఎన్నికల్లో అతను ఒక సీట్ ఉండదు 2029లో అని వారు చిట్చాట్ సంభాషణలో మాట్లాడారు. అందుకోసం ఆయన ఏదో ఒక విధంగా చెయ్యాలని సోలో వీడియోలు చేసి ప్రజల్లో అప్రతిష్ట పాలవడం, అవాసు పాలవడం, చులకనగా మిగిలిపోయే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. చులకనగా మిగిలిపోయే పరిస్థితి. మీరు నియోజకవర్గానికి సంబంధించి డెవలప్మెంట్స్ చాలా పెద్ద ఎత్తున కంటిన్యూటీ చేసినట్టున్నారు. అవునండి, చాలా అనుకోని పరిస్థితుల్లో అందరూ సహకరిస్తూ ఉన్నారు. ఇటు చంద్రబాబు నాయుడు గారు సహకరిస్తూ ఉన్నారు, ఇటు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తూ ఉంది, పురంధరేశ్వరి గారు సహకరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా అధికార యంత్రాంగం అంతా సహకరిస్తూ ఉంది, కలెక్టర్లు కానీ అధికార యంత్రాంగం కానీ. దానివల్ల పెద్ద ఎత్తున నిధులు రాబట్టుకోగలుగుతున్నాం, వాటిని సక్సెస్ఫుల్గా గ్రౌండ్ చేయగలుగుతూ ఉన్నాం. దానివల్ల ప్రజల్లో ఒక పాజిటివ్ దృక్పథం కూడా ఏర్పడింది. మీరు చేసినవన్నీ అసలు అమలు సాధ్యం కాని అంశాలుగా కొన్ని సంవత్సరాల నుంచి పెరిగిపోయి ఉన్నాయి. అవన్నీ కొంచెం మ్యాక్సిమం ఇప్పుడు కెనాల్ రోడ్ని మొట్టమొదటిసారిగా దాన్ని 4 లేన్గా చేయాలని ప్రయత్నం మొదలుపెట్టా. అది కూడా ఆల్మోస్ట్ సూత్రప్రాయంగా ముఖ్యమంత్రి గారు అంగీకరించారు 680 కోట్లతో. ఇన్ ది మీన్ వైల్ అది గ్రౌండ్ అయ్యే లోపు ఇక్కడ రైడింగ్ సర్ఫేస్ ఇంప్రూవ్ చేయాలని నేను చేసిన ప్రయత్నం కూడా సక్సెస్ఫుల్గా చేశాము. ప్రజల్లో హర్షాతిరేకాలు అవుతున్నాయి. ఈ విషయాలంటే మీరు చేసే కృషి, ఒక పని చేయాలంటే, ఒక రోడ్డు సాధించాలంటే ఒక పేపర్ పెట్టి కాదు కదా. ఒక అధికారులు కలవాలి, మంత్రులు కలవాలి, పై అధికారులు కలవాలి, ఆ పేపర్ డిపిఆర్, ఇవన్నీ రోడ్స్ ఇవన్నీ చాలా ఉంటాయి. అవన్నీ నియోజకవర్గంలో ఎలా చేరవేస్తున్నారు? మీ కార్యకర్తలే కాకుండా జనాలకు ఏ విధంగా తెలియజేస్తున్నారు? జనాలు ఆ ప్రతిఫలం అనుభవించేటప్పుడు, ఆ ఫలం అనుభవించేటప్పుడు మొన్న కెనాల్ రోడ్ చేశాము. ఫ్యామిలీస్తో చిన్నపిల్లలను సైతంగా తీసుకొచ్చి రోడ్ల మీద చూశారని నేను తర్వాత మా వాడంతా చెప్పాను. అంటే దాదాపు 15-20 సంవత్సరాలుగా ఒక దుర్భరమైన పరిస్థితుల్లో ఆ రోడ్డు మీద ప్రయాణం చేసిన తర్వాత ఆ రోడ్డు ఒక రైడింగ్ సర్ఫేస్, చక్కటి రైడింగ్ సర్ఫేస్ వచ్చిన తర్వాత దాన్ని ఒక యాత్రాస్థలంగా భావించినట్టుగా చిన్నపిల్లలతో సైతంగా వచ్చి చూసి ఎంజాయ్ చేశారు అని అంటే డెఫినెట్గా అదే కదా, ఆ మౌత్ టాకే ఎక్కువ వెళ్తుంది. మనం కార్యకర్తలు చేరవేసినా లేకపోతే ఇంకోటి చేసినా ప్రజల్లో ఒక పాజిటివ్ మూడ్ వచ్చినప్పుడు వాళ్ళే 10 మందికి చెప్తా ఉంటారు. ఇవాళ జన్మభూమి హార్ట్ సాధించాం. వైఎస్ఆర్సీపీ వాళ్ళు అది సాధ్యం కాదని మాట్లాడారు, ఇవాళ సాధ్యం చేసి చూపించాం. ఆ రోజు పెద్ద ఎత్తున దాదాపుగా ప్లాట్ఫామ్ అంతా నిండిపోవడమే కాకుండా ఆ పక్కన ఉన్న ఫ్లైఓవర్ పైన ఉండి దాన్ని ప్రజలు హర్షించడం, అక్కడి నుంచి కాలాభిషేకాలు చేయడం, కేరింతలు కొట్టడం, ఇంత అద్భుతంగా వాళ్ళు ఆ సిచ్యువేషన్ ఎంజాయ్ చేశారు. ప్రజల్లో ఆ విధమైన పాజిటివ్ మూడ్ వచ్చింది. వాళ్ళ జన్మభూమిలో దాదాపుగా ప్రతిరోజు అనపర్తి నుంచి 200 మంది విజయవాడ వైపు, ఒక 200 మంది వైజాగ్ వైపు ప్రయాణం చేస్తారు. 200 మంది మినిమం 200 మంది ప్రయాణం చేస్తారు. ఓకే, వాళ్ళందరూ దిగి ట్రైన్ ఎక్కి పాజిటివ్గా మాట్లాడుతూ ఉన్నారు.
ప్రాంత అభివృద్ధికి రైలు. దానివల్ల డెఫినెట్గా అది ప్రజల్లో ఒక పాజిటివ్ మూడ్ వెళ్తూ ఉంది. ఓకే, దాని వరకు మీకు మంచి మార్కులే పడ్డాయి అంటారు. వందే భారత్ మరి ఎప్పుడు ఆపుతారు? చాలా పెద్ద కోరిక చెప్పారు మీరు. కానీ అది కూడా ఉన్నట్టుంది. అంటే ఫస్ట్గా నన్ను జన్మభూమి అడిగారు, గతంలో రత్నాచల్లో జన్మభూమి 2 అడిగారు, మురళీమోహన్ గారు ఉండగా రత్నాచల్ ఆపాము, తర్వాత శేషాద్రి ఆపాము, ఇవాళ జన్మభూమి ఆపాము. పెద్ద ఎత్తున అనపత్తి రైల్వే స్టేషన్ ఇప్పుడు 38 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం. పిక్కవోలు రైల్వే స్టేషన్ అభివృద్ధికి కూడా నాంది పలికాం. 3 ఫ్లైఓవర్లు శాంక్షన్ ఇచ్చుకున్నాం. ముఖ్యంగా కేశవరం ఫ్లైఓవర్ భౌగోళికంగా మండపేట నియోజకవర్గంలో ఉన్న మండపేట నియోజకవర్గం ప్రజానీకానికన్నా అనపత్తి నియోజకవర్గం ప్రజానికి ఎక్కువ అవసరం. అందువల్ల పురంధరేశ్వరి గారు నేను కలిసి జోగేశ్వరరావు గారు అనుమతితో దాన్ని సాధించాం. ఈ విధంగా అన్ని విధాలుగా అటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు తేగలుగుతా ఉన్నాం. మీరు అన్నట్టు ఒక పేపర్ మూవ్ చేయాలన్నా ఇవన్నీ చాలా శ్రమతో కూడుకున్న పని. అంటే మీకు ఒకే ఉదాహరణ ఏంటంటే ఇవాళ ఉన్న రాష్ట్రం ఉన్న పరిస్థితులు, ఆర్థిక పరిస్థితుల్లో ఒక నిధి సాధించాలి అంటే ఒక రోడ్డుకి నిధి సాధించాలన్నా లేకపోతే ఇంకో దానికి నిధులు సాధించాలన్నా కొద్ది కష్టం ఎక్కువ అవుతా ఉంది గతంతో పోలిస్తే. ఉదాహరణకి అనపర్తి నుంచి మా గ్రామం మీదుగా వెళ్ళే రహదారి ఉంది, రాజానగరం పెడపత్రి రోడ్డు అంటాం. దాన్ని పురంధరేశ్వరి గారు సీఎం ఐఎఫ్ కింద పెట్టారు. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ నుంచి ఇంప్రూవ్ చేయడానికి, వైడన్ చేయడానికి దాదాపు 18 కోట్లతో పెట్టాం. అందువల్ల ఈ లోపుగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు దానిలో ఖర్చు పెట్టినా అది క్యాన్సిల్ అయ్యే ప్రమాదం ఉందని ఇంతవరకు ప్యాచ్ వర్క్కి పెట్టాం. దానికి అయ్యే ఖర్చు 70 లక్షలు. ఇవాళ 70 లక్షలు అనేది చాలా చిన్న అమౌంట్. కానీ దాన్ని అప్రూవ్ చేయించుకోవటం కోసం నేను 2 రోజులు విజయవాడ ప్రయాణం చేయాల్సి వచ్చింది. కంటిన్యూటీగా ఈఎన్సీ దగ్గరికి వచ్చి దాన్ని అప్రూవ్ చేయించాలి అని ఒక రోజు రావడం. ముందు రోజుగా నేను ఆయనతో మాట్లాడి ఆ రోజు వస్తే అనుకోని పరిస్థితుల్లో చింతూరు దగ్గర ఇటీవల కాలంలో బస్సు యాక్సిడెంట్ అయింది. తెల్లవారుజామున నేను అక్కడికి వెళ్లాల్సిన అవసరం రావడంతో ఆయన నాకు అవైలబుల్గా లేకపోయారు. ఆ రోజు సాటర్డే. మరలా నేను బ్యాక్ వెళ్ళి సండే కాన్స్టిట్యున్సీలో పనులు చూసుకుని మరలా మండే పూట వచ్చి అది దగ్గర కూర్చొని అప్రూవ్ చేశారు. 70 లక్షల దానికి అన్నిసార్లు అంత కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది, అంత వ్యయ ప్రయాసాలు మార్చాల్సి వస్తుంది. కానీ మనకి పని అనేది ముఖ్యం కాబట్టి ఎంత కష్టమైనా ఎంతైనా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఒక విధంగా అది సక్సెస్ఫుల్గా నడుస్తాం.